రాష్ట్రంలో నాసిరకం విత్తనాల బెడద రైతులను నట్టేట ముంచేస్తోంది. ఉన్నత స్థాయి పర్యవేక్షణ, నిఘా వ్యవస్థ లోపం కారణంగా ములుగు జిల్లాలో బహుళజాతి సంస్థలు చెప్పినట్లు దిగుబడులు రాక మోసపోయిన పలువురు మొక్కజొన్న విత్తనోత్పత్తి రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మొక్కజొన్న కంకులు తిన్న కొందరు అనారోగ్యాల పాలవుతుండటం, చొప్పతిన్న పశువులు మృత్యువాత పడడం కలకలం సృష్టిస్తోంది. న్యాయం కోసం రైతులు ఆందోళనలు చేస్తున్న కంపెనీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించింది. విత్తన కంపెనీల మాయాజాలం రైతుల పాలిట శాపంగా మారుతోంది. అధిక దిగుబడుల ఆశ చూపి రైతులతో విత్తనోత్పత్తి కంపెనీలు చేయించాయి. కానీ దిగుబడులు రాక నష్టపోతే కంపెనీలు, ఆర్గనైజర్లు మొహం చాటేస్తున్నారు. అందుకు నిదర్శనమే ములుగు జిల్లా. ఈ ఏడాది మొక్కజొన్న విత్తనోత్పత్తి చేయించిన బహుళజాతి ప్రైవేటు విత్తన కంపెనీలు ఒప్పందం ప్రకారం రైతులకు 4 నుంచి 5 టన్నుల దిగుబడులు వస్తాయని నమ్మబలికింది. కానీ అలా జరగక రైతులు పూర్తిగా నష్టపోయారు. దీనిపై కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వెంకటాపురం మండలానికి చెందిన లోకం మధుకృష్ణ అనే రైతు పురుగుమందు తాగి ప్రాణాలు వదిలారు. ములుగు, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో మేల్, ఫీమేల్ మొక్కజొన్న కంకులు తిని 3 రైతులు చనిపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్పందించిన వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కలెక్టరేట్లో విచారణ చేపట్టింది. బాధిత రైతుల సమస్యలు తెలుసుకుని అధికారులు తీసుకున్న చర్యలపైన ఆరా తీసింది. నిపుణుల కమిటీ పర్యటనలో పరిశీలించిన అంశాలపై వివరాలు రాబట్టింది. అక్కడ ఎంపిక చేసింది ఆదివాసీ ప్రాంతము. ఆ ఆదివాసీ ప్రాంతంలో వాస్తవంగా ఇట్లాంటి ప్రయోగాలు చేయొద్దు. ఒకవేళ చేస్తే కూడా కంపెనీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి, కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. ఏ విధమైన పర్మిషన్ తీసుకోకుండా అక్కడ మొక్కజొన్న విత్తనాలు తెల్ల సంచులలో ఇచ్చిన సుమా ఎక్కడ కూడా మార్క్ లేదు, కంపెనీ పేరు లేదు. వాళ్ళకిచ్చి అమాయకులకిచ్చి మధ్యలో దళారీలను పెట్టుకుని, ఆర్గనైజర్స్ అనే పేరు పెట్టుకుని పూర్తిగా వాళ్ళకే సంబంధం కానీ రైతుకు ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా పంట పండించుకున్నారు, లాభాలు పొందినారు, కోట్లు సంపాదించుకున్నారు. అది జన్యు మార్పిడి పంట ఏమైనా ప్రయోగం చేసిండ్రా అనేది అనుమానం సైంటిస్టులకు ఉంది. రాష్ట్రానికి సంబంధించిన కంపెనీలు అయితే మరొక రకంగా ఉంటాయి. కానీ ఇవి మల్టీనేషనల్ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు. ఇవి భారతదేశంలో చాలా ప్రయత్నం చేసినాయి. మేము అప్పుడు కూడా అనుకున్నాం. సో అందువల్ల మల్టీనేషనల్ కంపెనీలు పాగా వేసి అమాయక రైతులకి ఈ విత్తనాలు ఇచ్చి వాళ్ళ తద్వారా పండించిన విత్తనాలన్నీ కూడా వీళ్ళు ఎక్కువ ధరకు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. కానీ రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటుంది. సీరియస్ మ్యాటర్. మొక్కజొన్న పంట విత్తనోత్పత్తి కోసం అధిక వడ్డీలకు ప్రైవేట్ అప్పులిచ్చే వ్యక్తులు చట్టపరమైన లైసెన్స్ లేకుండా తప్పుడు కేసులు పెట్టిస్తూ రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు సైతం రైతులను చట్టవిరుద్దంగా మోసం చేసిన విషయం కమిషన్ పరిశీలనలో గుర్తించారు. అనంతరం చట్టపరమైన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కమిషన్ నివేదికిచ్చింది. మహారాష్ట్రలో చేసినట్లు విత్తన చట్టం సవరించి నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మేం పోయే వరకు ఎఫ్ఐఆర్ కాలే. మేం పోయిన తర్వాత కమిటీ అయింది, ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. ఇప్పుడు సీతక్క గారి నియోజకవర్గం కాదు, కానీ సీతక్క గారు ఒక ఆదివాసీ మహిళ, అందులో మంత్రివర్గంలో ఉన్నది. వారి దృష్టి కూడా తీసుకుపోయినాం. ఆమె కూడా సీరియస్ గానే తీసుకున్నది. ఆమె కూడా అన్ని విషయాలు తెలుసుకుని ఆ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నది. మేము అన్ని చర్యలు యాజ్ పర్ ది జీవో, యాజ్ పర్ ది యాక్ట్ కలెక్టర్ గారికి చెప్పి అప్పటి వరకు ఏ విధమైన కదలిక లేనిది. మేము పోయిన తర్వాత కూడా అన్ని కదలికలు వచ్చినాయి. ఈ అంశంపై పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చేందుకు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు బాధిత రైతు కుటుంబాల వద్దకు వెళ్లి శాస్త్రీయంగా అధ్యయనం చేయనున్నట్లు ఉపకులపతి వెల్లడించారు.